వైసీపీలో ఇమడలేక పార్టీకి రాజీనామా చేశానన్నారు కర్నూలు ఎంపీ సంజయ్. రాజీనామాపై 4 రోజులు పార్టీ పెద్దలతో సీఎం జగన్తో మాట్లాడదామంటే తన ఫోన్ ఎత్తడం లేదన్నారు ఆయన. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, ఏ పార్టీలోనూ చేరాలనుకోవడం లేదన్నారు. శ్రేయోభిలాషుల అభిమానుల పోటీ చేయమంటేనే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్న కర్నూలు ఎంపీ సంజయ్తో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. వైసీపీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఉన్నారు. సార్, వైసీపీకి రాజీనామా అంటున్నారు అంటే ఇతర పార్టీలకు వెళ్ళే యోచన ఉందా, లేదా వైసీపీకి రాజీనామా చేయడం ప్రధాన కారణం ఏంటి? నేను 5 years కంప్లీట్ చేశానండి. ఆల్మోస్ట్ ఇంకా 2.5 months ఉంది పార్లమెంటేరియన్గా. మరి నేను ఏం చేశానో ప్రజలకు తెలియజేయాలా. ప్రజలకు తెలియజేయాలంటే నాకు బెస్ట్ కనిపించింది మీడియా. కాబట్టి నేను మీడియాని అప్రోచ్ అయిపోయి నేను సరే ఇప్పుడు నేను రిజైన్ చేస్తున్నాను, నేను ఈ విధంగా చేశాను, నేను అభివృద్ధి గురించి చాలా చేయాలనుకున్నా కానీ నేనేం చేయలేకపోయాను, దానికి కారణాలను కూడా మీకు చెప్పాను. సో ఇప్పుడు నేను వైసీపీ పార్టీలో కొనసాగలేను, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ వాళ్ళకు ఉన్నది. ఆ సిస్టంలో మేబీ నేను ఇమ్మడలేకపోవచ్చు, నేను అనుకున్నది అక్కడ నాకు సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి నేను ఒక బీసీ సంఘ నాయకుడిగా ఉంటేనే నాకు ప్రశ్నించే తత్వం ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఉద్యమాలు చేసే అవకాశం ఉంటుందని బయటకు వచ్చాను. రెండవసారి మీకు ఎంపీగా పోటీ చేసే అవకాశం వైసీపీలో లేదు అనే ఒక ఇండికేషన్స్ మీకు రావడం వల్లే పార్టీని వీడుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. నేను నా పార్టీ టికెట్ గురించి 3-4 months బ్యాక్ విజయసాయి రెడ్డి అన్నతో అడిగాను, అన్న నాకు ఏమైనా ఛాన్స్ ఉందని అడిగాను. దాని తర్వాత నేను ఎప్పుడు ఎవరు వెంటబడలేదు, ఎవరిని అడగలేదు కూడా. నాకు ఇస్తారా లేదని కూడా ఎవరిని ప్రశ్నించలేదు. మీరు ఎవరైనా అడగవచ్చు. నాకు ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తున్నారు కూడా నాకు తెలియదు, అది నాకు ఇస్తున్నారు కూడా నాకు తెలియదు. మేబీ నాకే ఇస్తుండొచ్చు కదా. గుమ్మనూరు జయరామ్ని కూడా ఇన్ఛార్జ్గా పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న మీకు అంటే అక్కడ చేస్తున్న సర్వేలు, మీ వైసీపీలో ఎక్కువ సర్వేలు చేస్తుంటారు, ఐపాక్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చాలా సర్వేస్ వస్తాయి. ఆ సర్వేస్లో మీకు మైనస్గా ఉంది అని ఒక అంశాన్ని లేవనెత్తున్నారు, ఎంతవరకు నిజం? నాకు తెలియదు. సర్వేస్ నా మీద చేసి నాకు తెలిసి నెగిటివ్ ఉండదు నా మీద, ఎందుకంటే నేను ఎక్కడ ఎవరిని దుర్మార్గంగా హింసించింది లేదు. నా దగ్గరికి వస్తే 2 నిమిషాల్లో పని అయిపోతుంది. ఈవెన్ టైపిస్ట్ లేకపోతే నేను టైప్ చేసి ఇస్తాను. ₹1 అవినీతి రుజువు చేసి ఎవరికి సాధ్యం కాదు. మరి నా మీద నెగిటివ్ వస్తుందంటే అది కేవలం బురద జల్లటమే. నా మీద సర్వీస్లో నెగిటివ్ రాదు. బేసిక్గా గెలుపు గుర్రాలకు అవకాశం ఇస్తారు ఏ పార్టీ అయినా కూడా. బట్ మీకు గుడ్ విల్ ఉంది అని మీరు చెప్తున్నారు. బట్ అంత మంచి పేరు ఉన్నప్పుడు ఎవరు కూడా వదులుకునే పరిస్థితి ఉండదు సార్. బట్ మీకు సీఎంఓలోకి పెద్దగా అవకాశం రాకపోవడం, సీఎం నుంచి మీకు పెద్దగా పిలుపులు రాకపోవడం, మీ నియోజక అభివృద్ధి గురించి పెద్దగా మీతో చర్చించకపోవడం, ఇటువంటి అంశాలు గత 1 yearగా జరుగుతున్నాయి అనే వాదన వినబడుతుంది. సో ఇందులో ఎవరు తప్పుంది? అంటే సీఎంఓ నుంచి మీకు పెద్దగా పిలుపులు రాకపోవడం వెనక వాళ్ళు తప్పుందా, లేదా మీరే పెద్దగా అప్రోచ్ అవ్వలేకపోయారా? నేను వెళ్తే ఇప్పుడు కూడా అలౌ చేస్తారు. నాకు అప్రోచబిలిటీ ఉంది. ఐ కెన్ గో అండ్ మీట్ ఐఏఎస్ ఆఫీసర్స్. నా ఏమైనా ఇష్యూస్ ఉంటే తీసుకెళ్తాను, వాళ్ళ చేత అయితే వాళ్ళు చేస్తుంటారు. సో ఆ విషయం లేదు. ఇప్పుడు ఏమైనా చిన్నవి పార్లమెంట్ సంబంధించిన ఉంటే ఐఏఎస్ ధనంజయ రెడ్డి ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్, వారికి ఇస్తే చేస్తారు. వారు నాకు పిలవలేదు కదా అని అలిగినాను కదా, ఇట్లా లేదు. ఇప్పుడు ఇదే పిలిచి పెళ్లి భోజనం లాగా పెట్టరు టికెట్లు. ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు, నాకు ఇష్టం లేదు. ఎందుకు ఈ సిస్టంలో నేను సూట్ కానేమో అనిపించింది నాకు. మరి ఈ సిస్టంలో ఇట్లాగే కొనసాగటం ఎందుకు? మనసు మూగపోయి అంటే నోరు తెరవకుండా ఎన్ని రోజులు గడవాలి? ఇది నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఒక మానవ ఇది ఉంటుంది కదా, ఆ ఫ్రీడమ్ ఉండాలి. మనిషికి ముఖ్యమైనది ఫ్రీడమ్, ఆత్మగౌరవమే. ఆ ఫ్రీడమ్, ఆత్మగౌరవం ఉండాలంటే మనం ఇండివిజువల్గా ఉంటేనే ఉంటుంది, ఒక పార్టీలో ఉంటే ఉండదు, కట్టుబాట్లు ఉంటాయి. మీరు కాంట్రవర్సీస్కి చాలా దూరం, పెద్దగా అటువంటి వర్డ్స్ని కూడా మీరు పెద్ద మాట్లాడు అంటే ఇలా సైలెంట్గా ఉండడం వల్ల కూడా పెద్దగా మీ మీద దృష్టి పెట్టకపోవడంలో కారణం మీరు అనుకుంటున్నారా? మేబీ అంటే సైలెన్స్ ఈజ్ పవర్ అని నేను విన్నాను, కాబట్టి నేను పవర్ఫుల్ మ్యాన్ అని అనుకుంటున్నాను. వాళ్ళది వీక్నెస్గా తీసుకుంటే వాళ్ళ అమాయకత్వం. అది ఐఎమ్ వెరీ పవర్ఫుల్. నేను నా దృక్పథాన్ని, సామాజిక దృక్పథాన్ని, నా బుద్ధి బలాన్ని సమాజం కొరకు బలంగా తీసుకెళ్ళగలుగుతాను. ప్రత్యేకమైన రీజనే ఉంది సార్. రాజీనామా వరకు వెళ్ళడం అంటే ఒక ఎంపీగా గెలిచి, అది కూడా వైసీపీకి ఎంపీలో మీ పార్లమెంట్లో చాలా పెద్ద బలం ఉంది. అలాంటిది ఒక ఎంపీగా మీరు ఎమ్మెల్యేలు మారడం అంటే వేరే విషయం, స్థానాలు మారుతున్నారు. బట్ ఒక ఎంపీగా ఉన్న మీరు పార్టీ మారడం అనేది చాలా పెద్ద విషయం. ఏ బలమైన కారణంతో మీరు పార్టీ మారుతున్నారు, అదే పార్టీకి రాజీనామా చేశారు? మీరు అన్నట్టు పార్టీని మారడం లేదు. ఇప్పుడు నేనైతే ఈ పార్టీ, ఈ సిస్టమ్కు 5 సంవత్సరాలు అనుభవించాను, చాలు. నాకైతే పెద్ద రిగ్రెట్స్ కూడా ఏమి లేవు. పార్టీలో నాకు వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారనో, నాకు ఇది జరగలేదు, ఇది చేయలేదనో, నాకు ఆస్తులు ఇవ్వలేదని ఏం లేదు. నేను ఆస్తులు అమ్ముకుని వచ్చినవాడిని. నాకు ఆస్తుల మీద ఏం పెద్ద లేదు. నాకు రోజు ₹100 అంటే కూడా హాయిగా జీవించగలుగుతా. సో నాకు డబ్బు మీద కూడా పెద్ద కక్కుడితే ఆశలు. టీడీపీ వాళ్ళు కూడా పెద్ద మిమ్మల్ని విమర్శించరు, టీడీపీ వాళ్ళతో కూడా మీరు సఖ్యంగా ఉంటారు అనే వాదన కూడా వినబడుతుంది. అంటే ఇట్లా అంటే మిగతా అంటే మీకు శత్రువు అయిన టీడీపీతో కానీ ఇతర పార్టీ నేతలతో కానీ సఖ్యతగా ఉండడం కూడా అది మైనస్ కింద మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సిద్ధాంతాల గురించి మాట్లాడాలి కానీ మనిషి బాడీ షేమింగ్ చేయటము, వాళ్ళ కులాన్ని పెట్టి తిట్టడం తప్పు. కాబట్టి నేను ఎప్పుడది ఎవరు చేసినా కూడా నేనైతే అటువంటి వాటికి దూరంగా ఉంటాను, అది ఒప్పుకోను. నేను బలంగా వినిపించగలుగుతాను. నేను ఒక బీసీగా పుట్టాను, ఆ బీసీ కొరకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కొరకు బలంగా వినిపించగలుగుతాను.
అందరికంటే కూడా బాగా ప్రజలకు తీసుకెళ్ళగలుగుతాను. అలా అని చెప్పేసి ఈ పార్టీ లీడర్ ఆ పార్టీ లీడర్ను పేర్లు పెట్టి దూషించడం, బాడీ షేమింగ్ చేయడం ఇది మంచి సంస్కృతి కాదు. కాబట్టి నేను ఎప్పుడు ఎవరిని కూడా అలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. అంటే మీరు రాజీనామా చేసిన వెంటనే అందరికీ కూడా వచ్చిన ఆలోచన మీరు పార్టీ మారుతారు అని. దానికి రీజన్ ఏంటంటే మీరు మనం మాట్లాడుతున్నట్టుగా టీడీపీతో మీకు ఎక్కువ అంటే టీడీపీ లీడర్స్తో పెద్దగా వాళ్ళు విమర్శలు చేయకపోవడం, మీరు పెద్ద సైలెంట్గా ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటే టీడీపీలో మీకు ఇక్కడ ఆహ్వానం అందుతుంది, అందుకనే రాజీనామా చేస్తున్నారని ఒక వర్గం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతుంది. ఏం చెప్తారు? నేనైతే చూడలేదండి. నాకైతే దైవసాక్షిగా చెప్తున్నాను, నాకు ఏ పార్టీతో కూడా ఇప్పటివరకు సంబంధం లేదు. నేను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా ఒక కమ్యూనిస్ట్ భావాలతో ఎస్ఎఫ్ఐ సింపథైజర్గా ఉండి ఒక లెఫ్టిస్ట్ ఐడియాస్ ఉండిన వ్యక్తిని. సో నేను పదవుల కొరకు డబ్బుల కొరకు వెంపర్లాడి పరిగెత్తేవాడిని కాదు. ముందే అక్కడ ఖర్చు వేసుకొని ఈడ వదిలిపెట్టేసి ఇట్లాంటి కక్కుడు చేయాల్సిన అవసరం లేదు. నా ఏజ్ 57, ఇంకో 10 or 15 years నేను యాక్టివ్ ఉండగలుగుతాను. నేను ఏదో విధంగా యాక్టివ్ ఉండగలుగుతాను, ఏదో విధంగా ప్రజలకు సేవ చేయగలుగుతాను. ఒక డాక్టర్గా 1000 మందికి చేశాను, ఒక బీసీ సంఘ నాయకుడిగా లక్షల మందికి చేయగలుగుతాను. ఒకవేళ అవకాశం వచ్చింది ఇంకొకసారి ఏమైనా ఎలక్ట్రికల్ పాలిటిక్స్లో విజయం సాధిస్తే కోట్ల మందికి కూడా చేయగలుగుతాను. కనీసం అయితే 1000 మందికి చేయగలుగుతాను కదా ఒక డాక్టర్గా, ఒక బీసీ నాయకుడిగా. సో మై లైఫ్ ఈజ్ ఆల్వేస్ కలర్ఫుల్ అండ్ పర్పస్ఫుల్. మీరైతే ప్రస్తుతం రాజీనామా చేశారు, బట్ పోటీ చేసి అంటే ఏ పార్టీ అయినా వదిలేసేయండి, అడగట్లేదు పార్టీ ఏదని, మీరు మళ్ళీ ఈసారి పోటీ చేయాలని మీకుందా? నేను ఇప్పటికైతే ఒక డాక్టర్గా జీవితం కొనసాగించాలి, ఒక బీసీ నాయకుడిగా కొనసాగించాలి. లేదు మా ఫ్రెండ్స్ అందరూ అన్నా నువ్వు పోటీ చేయాలనుకుంటే ఎవరు నాకు అక్కర్లేదు, నా వాణి వినిపించాలంటే రాజకీయ వేదిక ఉండాలి. కానీ అంత దూరం నేను ఇప్పుడు ఇంకా ఆలోచన చేయలేదు. నా ప్రజలు, నా శ్రేయోభిలాషులు కొద్దిమంది ఉంటారు కదా, కనీసం వేలలో ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు లేదన్నా నువ్వు నీలాంటి వాడు ఇంట్లో కూర్చుంటే మంచిది కాదు, నువ్వు బయటికి రావాల్సిందే అని వాళ్ళు నాకేమైనా దిశ చూపించగలిగితే పోతాను. ఎందుకంటే రాజకీయం అన్నది ఒక వన్ మ్యాన్ షో, ఒక ఫ్యామిలీ షో కాదు, ఇది ఉమ్మడి నిర్ణయం కావాలి. నేను రిజైన్ చేయడం అనేది మాత్రం గత 2 నెలల నుంచి చర్చిస్తున్నాను. శ్రేయోభిలాషులు 100 మందితో చర్చించాను. సైలెంట్గా అది సీక్రెట్గా చేయాల్సిన విషయం కాబట్టి బయటికి ఎక్కడ చెప్పలేదు. ఎక్కడైనా మీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా మీతో సంప్రదించారండి రాజీనామా చేస్తున్నారని సమాచారం మీరు చెప్పిన 2 నెలల నుంచి వస్తుంది, బట్ ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలవడం కానీ బుజ్జగింపులు కామన్గా ఉంటాయి రాజీనామా చేస్తున్నారంటే ఎటువంటి ఏమైనా జరిగింది? మా పార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా రాజకీయం ఇది రాజీనామా విషయం చెప్పలేదు. గత 4 days నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎవరు నాకు అందుబాటులో రాలేదు. సో కనీసం ఫోన్ కూడా ఎత్తకపోతే ఇంకా నేను ఎట్లా పోస్ట్లో పంపించాలా రాజీనామా ఉత్తరం? అటువంటి సిస్టమ్ లేదనుకుంటున్నా పార్టీలో. అసలు సైన్ చేస్తే కదా రిజైన్ చేయడానికి. కాబట్టి ఇంకా ప్రజాముఖంగా పత్రిక నేను చెప్తున్నాను 4 days ట్రై చేశాను. జగన్ గారిని ఏమన్నా మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది ఎంపీలకి? మాకు కేఎన్ఆర్ గారు ఉంటారు, జగన్ గారి స్పెషల్ ఆఫీసర్. సో వారికి ఫోన్ చేశాను, ఇంటర్వ్యూ ఇప్పిండి అని అడుగుతూనే ఉన్నాను. చూద్దాం అన్నారు. సరే వీలైతే అన్నకే రాజీనామా పత్రం సమర్పించొద్దని అనుకున్నాను. ఇప్పుడు అన్న కూడా చాలా బిజీగా ఉన్నారు కదా, కాబట్టి మనం పోయి డిస్టర్బ్ చేయడం ఎందుకు? మనం పోయి ఏదో బీసీ సంఘాల్లో పనిచేస్తామంటే వాళ్ళకేం అభ్యంతరం ఉంటుంది, చేసుకోపోంటారు. నేను హాయిగా పోయి బీసీ సంఘాల్లో పని చేసుకుంటాను. మీకు వేరే పార్టీ ఆఫర్ వస్తే మీరు వెళ్తారా సార్? ఇప్పటికైతే నేను అటువంటి ఆలోచన చేయలేదు సార్. ఎందుకంటే ఉమ్మడి నిర్ణయం అయి ఉండాలి, ఒక్కరి నిర్ణయం కాదు ఇది. నా శ్రేయోభిలాషులందరూ చెప్పాలా, ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవాలి, అప్పుడే అది పెద్ద నిర్ణయం కదా. ఒక పార్టీకి మారడం అన్నది అంత సింపుల్ విషయం కాదు. నాకు అటువంటి ఆలోచన లేదండి. సో ఫైనల్గా మీ కార్యకర్తలకి, మిమ్మల్ని నమ్ముకున్న పార్లమెంట్ ప్రజలకి, వీళ్ళందరూ 5 ఏళ్ళు సేవ చేశారు కాబట్టి వాళ్ళందరికీ ఏం చెప్తారు? నా పార్లమెంటు అందరు ప్రజలు వలసలాగిపోయి సుఖంగా అందరూ నవ్వుకుంటూ బ్రతకాలి, పక్క ఉన్న వాళ్ళని బ్రతికించాలి. దానికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు నీటి వనరులు ఇవ్వాలి, మాకు అక్కడ ఇండస్ట్రియలైజేషన్ పెంచాలి. కాబట్టి ప్రజలు దీని కొరకు అప్పుడప్పుడు ప్రశ్నించండి, నా ద్వారా ప్రశ్నించండి. నాలాంటి నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. మీరు నాయకులకు అడుగుతూనే ఉండండి, నీళ్లు కావాలా, మాకు ఇండస్ట్రియలైజేషన్ కావాలని అడుగుతూనే ఉండండి. అది పెద్దల దృష్టికి పోతుంది. ఏనాడైనా సరే ఇది వలసలకు మారుపేరైన కర్నూలు జిల్లా అభివృద్ధికి మారుపేరు కావాలని కోరుకుంటున్నా. ప్రజలు దానికి చైతన్యం కావాలని పిలుపునిస్తారు. సో ఇది సంజీవ్ చెప్తున్నారు, పెద్దగా పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం కాస్త మనస్తాపానికి గురి చేసినట్టుగా కూడా ఆయన చెప్తున్నారు. ప్రజలు కోరుకుంటే, అభిమానులు కోరుకుంటే పోటీ చేయాలనుంది, బట్ దానికి ఒక్కడి బలం సరిపోదు, మొత్తం ఇంకా చాలామంది బలం కావాలని ఆయన చెప్తున్నారు. పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు అని చెప్తూనే ఆయన గత 4 రోజులుగా సీఎంఓలకు నేను ట్రై చేస్తున్నాను, జగన్ గారితో మాట్లాడడానికి, పార్టీ పెద్దలో మాట్లాడడానికి ట్రై చేసినా కూడా ఎవరూ నా ఫోన్కి స్పందించడం లేదు అని ఆయన కాస్త బాధాతప్త హృదయంతోనే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంకబాబుతో సాయి, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.